అయిన వాళ్ళు కాదు పొమ్మన్నారు. కావలసిన వాళ్ళు దూరంగా ఉంచారు. అందరూ ఉన్న అనాథలు వాళ్ళు. కొడుకులు కోడళ్లు వెలిసిన వాళ్ళు కొందరైతే భర్తలు కూతుళ్లు వద్దనుకున్న వాళ్ళు మరికొందరు. ఇలాంటి వాళ్ళందర్నీ చేరదీసి ఆశ్రయం కల్పిస్తోంది ఓ జంట. జీవితపు చివరి మజిలీగా వృద్ధాశ్రమాన్ని ఎంచుకుని వారికి సేవ చేస్తోంది. కోట్ల రూపాయల ఆస్తులున్న సాటి మనిషి మీద కనీస కనికరం లేని రోజులివి. ఎంత డబ్బున్నా పక్కవాడు కష్టాల్లో ఉంటే సాయం చేయాలన్న ఆలోచన లేని మనుషులున్న కాలం. ఇలాంటి వాటికి తాము పూర్తి డిఫరెంట్ అని ప్రూవ్ చేస్తున్నారు ఈ దంపతులు. సేవ చేయాలనే ఆలోచన కొందరికే ఉంటుంది. ఈ రిటైర్డ్ జడ్జి దంపతులు ఇదే కేటగిరీకి చెందినవారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన రాజన్న జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. భార్య శారదాదేవితో కలిసి ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా 10 ఏళ్ల క్రితమే. ఈ ఆశ్రమం ఇప్పుడు ఎంతో మందికి ఆశ్రయం కల్పిస్తోంది. బంధాలు అనుబంధాలు మర్చిపోతున్న ఈ రోజుల్లో సొంత ఖర్చులతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరికి తోడు కొంతమంది దయార్థ వ్యక్తులు తమ వంతుగా ఆశ్రమానికి సాయం ఆశ్రమంలో ఉన్నవారికి అన్ని తామై చూసుకుంటున్నారు రాజన్న దంపతులు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రాత్రి భోజనం పెడుతున్నారు. అనారోగ్య సమస్యలున్న వారికి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నారు. ఆఖరు మజిలీలో కన్నవారు కూడా పట్టించుకొని వీరిని కన్న బిడ్డల్లా సాకుతున్నారు. వృద్ధులకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు శారదాదేవి. పెన్షన్ ఇస్తారు. మా బాడీ మెంబర్స్ అందరం కలిసి తలా కొంత తీసుకొని దాతల సహకారంతో 25 మంది వృద్ధులకు నడుపుతున్నాం. నాన్న కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మెంటల్ వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకు కొందరికి పిల్లలు ఉన్నారు, కొందరికి పిల్లలు లేరు, కొందరు కొడుకులు ఉండి ఎల్లగొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సేవ చేస్తున్నాం. ఇప్పటిదాకా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. నాన్న దాతలు వృతభక్తిగా దాతలు ఇచ్చిన దాంతో మేమందరం కలిసి సాయం చేస్తున్నాం. అందరు సహకారం ఉంటే ఇంకా బాగా చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ ఆశ్రమంలో ఉన్నవారిలో చాలా మందికి కుటుంబ సభ్యులున్నారు. అందరూ ఉన్నా తాము వారికి భారమయ్యామని చెబుతున్నారు వీళ్ళు. కడుపున పుట్టిన వారే తమను కాదని రోడ్డున పడేస్తే రాజన్న దంపతులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారని చెబుతున్నారు. గంజి పోయకపోతే ఇక ఇండేసిండు నా కొడుకు పురపొలం తోలి ఇండేపించి నన్ను గంజి పోతలేడు, నాకు చూస్తలేడు, పాంచండి నన్ను నడుచుకుంటలేడు. నాకు పుట్టడు మాటలే పెట్టిండు కొడుకు. అనరాని మాటలు అన్నాడు. ఇక ఇంట్లో వచ్చున్నా ఇప్పుడు అమ్మ మంచిగా చూస్తుంది, మంచిగా పెడుతుంది. నాకైతే మంచిగా పెడుతుంది, మంచిగా చూసుకుంటుంది, అన్నం మంచిగా పెడుతుంది, అన్నీ మంచిగా ఉన్నాయి. మాకు ఏం కొదవలేదు బాబు, అంత మంచిగా. మా ఇక్కడ మాకేం మంచిగా లేదు, ఎవరు లేరు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. ఒకదాని ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, నూటికో కోటికో ఇలాంటి వారు ఒక్కరు అన్న మాటలకు రాజన్న దంపతులు ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. వృద్ధుల సేవలో తరిస్తున్న వీరిని అంతా అభినందిస్తున్నారు. ఇలాంటి ఓల్డేజ్ హోమ్లకు ప్రభుత్వ పరంగా సాయం అందిస్తే మరింత మందికి ఆశ్రయం కల్పిస్తామని చెబుతున్నారు నిర్వాహకులు.